ఆ లిస్ట్ ఒకటి స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, మీరు కూడా ఈరోజు దినపత్రిక చూస్తుంటారు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. 13 లోక్సభ స్థానాలకు సంబంధించి సీట్ల ఖరారు చేసుకున్నట్టు టీడీపీ జనసేన, అందులో 11 టీడీపీ 2 జనసేన అని. మీకు ఆ లిస్టు చూస్తే ఏమనిపిస్తుంది సార్? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నేను పొరపాటును కూడా ఆ పనికిమాల పేపర్లో అసలు ఏ పేపర్ కూడా నేను చదవను. మీకు మళ్ళీ చెప్తున్నా, టైం వేస్ట్ కార్యక్రమం. ఎవడో రాసిన ఒపీనియన్ పట్టుకొని నేను ఆడ ఒపీనియన్ ఎండర్స్ చేసుకుంటే నేను చచ్చినాను. అప్పుడు ఇంకోటి చెప్పనా, ఒక అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఒక వ్యవస్థ, దాన్ని అబద్ధాన్ని అలా జస్టిఫై చేయడానికి చచ్చిపోతుండు, తాపత్రయపడుతున్నాడు. ఎవరు? ఓడు పచ్చల్లోడు, ఓడు పేపర్లు వేసుకున్నాడు, మూడోడు పెట్రోల్ బంకోడు. వీళ్ళు ముగ్గురు చేస్తున్న దానికి ఈ పౌడర్ డబ్బాడు తోడేడు. ఈ నలుగురు దరిద్రం మనం భరించవలసిన అవసరం లేదు. 2 విషయాలు ఏంటంటే, వీళ్ళు ఇంత ప్రాణాలకు తెగించి ప్రకటించారు కదా, ఊర్లో కనుక్కోమండి. ఎందుకంటే గ్రౌండ్లో తిరిగితే వీళ్ళు అభ్యర్థులు కాదో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే నలుగురు వేసి చొప్పున 175 నియోజకవర్గంలో వీడు పనికొస్తాడా పనికిరాడా అని ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి తెలివి తెల్లారిపోయినట్టు ఉంది. సైడ్ పాపడు దూకుని సేమ్ చంద్రబాబు నాయుడులో నటించే దేవినే నోమా గారి నియోజకవర్గంలో కూడా ఈ వసంత కృష్ణ ప్రసాద్ వెళ్ళిపోతాడేమో అని హైపోథెటికల్ ఈక్వేషన్లో ఈయన ఆయనలో ఎవరు బెస్ట్ తేల్చుకోండి అని చెప్తున్నారు. వాళ్ళ తెంగరతనానికి ఏమనాలి? ఇది కూడా మీరు ఇందులో 4 పేర్లు, అందులో 2 జనసేనవి. ఇక్కడ బేతాళుడి కథల్లో పిచాచిలో వేలాడుతున్న రఘురామ కృష్ణరాజు నన్ను తీసుకొచ్చారు. ఈ కృష్ణదేవరాయలు గారు ఇంకా రాజీనామా చేసి కండువా కూడా కప్పుకోలేదు. చాలా ఎథికల్ కి సంబంధించినటువంటిది. ఎథిక్స్ కి సంబంధించి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గానీ శ్రీకృష్ణదేవరాయలు గానీ అసలు రాజీనామా చేయలేదు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పలేదు. వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయి లిస్ట్ లో? అందుకే సార్, ఈ నలుగురులో వీళ్ళకి సంబంధించిన ఎవడన్నా ఉన్నాడా? మరి చంద్రబాబు ఖండించాలి కదా. ఇది లేదు, లిస్ట్ తప్పైతే ఎవరు ఖండించరు కదా. ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే ఎప్పుడైనా సరే మేస్త్రి స్లాబ్ ఏమంటారు ప్లాస్టింగ్ చేసినప్పుడు చూసారా, అది గమేళంలో ఉంది, అలా కొట్టుకుంటూనే పోతాడు. కింద ఆడవాళ్ళు పెట్టుకుని ఎత్తుకుంటారు, అలాగాడు చెత్తేసేసి పోతాడు. మనం కడుక్కుని చావాలి, అది మొత్తం గోక్కుని పీక్కుని మనం రావాలి. ఇక్కడ మీకు ఇందులో ఒక్కడ పనికొచ్చినట్టు కనబడుతుండే. మీకు లోకేష్ చెప్పిన ప్రకారం చీపురుపేట తుడి చేసిన బ్యాచ్కి 4కి పనికి ఆహార పథకం పోయిపోయి రఘురామ కృష్ణరాజు అంటే పెళ్లి మేళలో గంట కట్టినట్టు ఆ బీజేపీ వాళ్ళకి ఆ జీవీఎల్ పార్ట్ 2 కంటిన్యూషన్ చేసుకుంటూ కోర్ట్ ఆపరేషన్ చేసిన పాపానికి అయినా సరే కన్సిడరేషన్స్ బీజేపీ నుంచే లేవంటే జనసేనకి చేయూత పథకమా అంటే? ఇక్కడ కోకటపల్లిలో చూసిన తర్వాత కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఇంత ప్రశ్నించకూడదు సార్. వీళ్ళ ముఖానికి మొఖాలు ఉండవు, పక్కడి దగ్గర నుంచి మొఖాలు తెచ్చి మా క్యాండిడేట్ అని చెప్పుకోవడం. మీరు గతంలో వీళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్లో 25 నియోజకవర్గంలో వీళ్ళకి ఆరతపల్లెలు పెట్టినవి ఏటో క్లియర్గా తెలుసు. బిక్కుబిక్కులాడుకున్న నాగబాబుకి తప్ప ఇంకోటి ఎవరు పుష్టీకరించిన వాళ్ళు లేరు అక్కడ. ఇదే రఘురామ కృష్ణరాజు చూసారా, సొంత అన్నకి కడుపు కొట్టి రఘురామ కృష్ణరాజుని తెచ్చుకుంటారు మళ్ళీ. అంటే వీళ్ళకి ఏంటంటే దూరపు కొండల నునుపు కాదు, దోలగొండకు రుచి అన్నది ఎవరైనా తోటకూరలతో చొక్కకూరలతో వండుకుంటారు. వీళ్ళు దోలగొండ టీడీపీ నాయకులంతా అవుట్ అయిపోయినట్టే అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ జనసేన నాయకులు అవుట్. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గెలిచిందే జనసేనుడి మీద, ఎవరు నాగబాబు మీద. వాళ్ళు ఇంకా మంట ఎక్కిపోరు కదా. అంటే సొంత ఇంటి వాడికి కన్సిడరేషన్ లేదు, వాళ్ళ ప్రాణం. మీరు ఇందాకలో బ్రహ్మాండమైన మాట చెప్పారు, 5 ఏళ్ళ పాటు వాళ్ళ పార్టీ పనిచేసిన వాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కోవర్ట్లు అంటాడు. ఆయన చెప్పేస్తాడు, నేను వీళ్ళు 2 ఇస్తే 2, 1 ఇస్తే 1, 3 ఇస్తే 3, 5 ఇస్తే 5, 15 ఇస్తే 15, వాళ్ళకి అక్కర్లేని 60 ఇచ్చినా నేను ఒప్పుకోవాలి. కానీ మయూర్ నన్ను ప్రశ్నించారా, మీరు కోర్టులే అంటే ఎవడు ప్రాణాలకు తెగించి మాట్లాడగలరా? పాపం వాళ్ళిద్దరు పేర్లు చెప్పారు, నానాజీ గారు, ఆ పంతం గురువు గారిని. అవును, వాళ్ళకి వెటిసాకరీ చేయడానికి పుట్టారు వాళ్ళు. ఇది మీకు ఇంకా బ్రహ్మాండమైన క్లూ చెప్పనా? ఆ వారాయి 5 యాత్రలు 6 యాత్రలు ప్రాణాలకు తెగించా ఉభయ గోదావరి జిల్లాలోనే శాసించేద్దాం మన కాళ్ళ మధ్యలో తిరిగినప్పుడే ఈ నా క్యాండిడేట్ నిలబెట్టేస్తున్నాను దమ్ము దేని చెప్తుంటే వాళ్ళ పొత్తుల్లో ఆల్రెడీ 23 మంది గెలిచిన వాళ్ళకు ఇక్కడ ఒకటి గెలిచిన దానికి తోడు ఇవి యాడ్ అయ్యి ఉందును, ఇందులో ప్రక్షాళించబడి ఉందును. వాళ్ళే బిక్కుబిక్కులాడుకొని నలుగురిలో ఉన్న ఒకటి ఎంచుకునే పరిస్థితిలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడి నుంచి తన్ని తగిలిసిన బ్యాచో వదిలేసిన బ్యాచో ఒట్టిపోయిన ఆవులో ఒట్టిపోయిన గేదెలో. మీకు తెలుసో తెలీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎద్దేవా చేస్తూ ఒకసారి ఏడ్చిండు. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, పాలిచ్చి ఆవును వదులుకొని ఒట్టిపోయిన గేదెలు కట్టుకో. ఆయన చుట్టూ ఉన్నవన్నీ ఆ ఒట్టిపోయినవే పట్టుకుని ఆ బేతాల కథల్లో పిచ్చాచిల్లు మోసినట్టు మోస్తుకుని తిరుగుతుండే సోమిరెడ్డిని హనుమల్ని ఇలాంటి వాళ్ళందరినీ. సో అలాంటి వాళ్ళకి తోటి ఇప్పుడు వైసీపీ వదిలించుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళిద్దరు వాడుకుంటున్నారు. మాకు అవసరం లేదని చెప్పిన తర్వాత పక్క నియోజకవర్గాలకేస్తే చెత్త అవుతుందా, చెత్త బంగారం అయిపోతుంది, వీళ్ళే మాట్లాడారు. ట్రాన్స్ఫర్లు ఉంటాయా అని మాట్లాడారు. అలా కదా, చెత్త కావాల్సిందంటే మాకు చెత్త, కానీ నువ్వైతే వాడు మనం
ఇద్దరం కలిపి అండర్స్టాండింగ్ వద్దాం అని ఎటకారంగా పవన్ కళ్యాణ్ సన్నిధానానికి చేరుస్తున్నారు. ఒకసారి లోకేష్ ఏమన్నారు ఆ చెత్త గురించి ఒకసారి చూద్దాం సార్ ప్రజలందరికీ, ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సార్, మీకు ఒక విషయం చెప్తాను. ఒక సీరియస్ డిబేట్ లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ఇక్కడ ఆడకండి సార్. ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మీరు అనుకుంటారు సార్, ఆ పార్టీని భవిష్యత్తులో నడిపించబోయేది ఆయనే సార్. ఉంటే కదా, ఆయనే కదా ఉండాలి కదా, భవిష్యత్తులో నడిపించబోయేది ఆయన ఉండాలి కదా. రైట్, ఒకసారి ఆ బయట ప్లే చేయండి లోకేష్ ని. ప్రజలందరూ ఆలోచించాలా. మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? అవుతుందా? చెత్త చెత్తే కదా. మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా. ప్రజలందరూ ఆలోచించాలా. మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? అవుతుందా? చెత్త చెత్తే కదా. మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా. ఎస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఈయనది, అది ప్రత్యేకంగా దాన్ని అన్నట్లు ఈయన స్టాండర్డ్స్ అంటున్నా నేను. సార్, ఆయన మీరు ప్రజలకు చెప్పారు అనుకుంటున్నట్టుకున్నారు. పవన్ కళ్యాణ్కి చెప్పాడు, చెత్త ఎత్తుకుంటుంది ఆయనే కదా. ఇప్పుడు ఈ చెత్తనంతా చెత్త పక్క నియోజకవర్గాలకు వస్తాయి. ఇప్పుడు ఒకటి సార్, రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. బీకే పార్థసారథి పెనుగొండ, ఆయన తీసుకుని వచ్చి హిందూపురం లోక్సభకు పంపిస్తున్నారు. కాలువ శ్రీనివాసులు రాయదుర్గం అనంతపురం కేసారు. అక్కడ పనికిరాని వాళ్ళు ఇక్కడ ఎట్లా పనికొస్తారు? ఇక్కడ ఆయన కాలువ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గానే పనికిరాని వాడికి ఎంపీకి ఎలా పనికొస్తారు? ఇక్కడ అవన్నీ తర్వాత విషయం కానీ సార్, ఇక్కడ మీకు ఒక మాట చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుంది ఏదైతే ఉందో, ఉదాహరణకి ఈయన ప్రాస్పెక్ట్లో చెత్త అంటే ఆ చెత్తనంతటిని పవన్ కళ్యాణ్ ఎత్తికేయడానికి, వీళ్ళ దగ్గర ఉన్న చెత్తను కూడా పవన్ కళ్యాణ్ ఎత్తినేయడానికి డిసైడ్ అయిపోయారని అర్థం కదా. అందుకని బేలగా చూస్తుండే ఇదేంటిది, ఇదంతా తుడిచి నా మీద పోస్తారా ఏంటని. చంద్రబాబు తెలియదు ఎట్లా కామినేని శ్రీనివాస్ని అప్పుడు బీజేపీలోకి పంపించి అక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మంత్రి పదవి ఇచ్చి అంత తన కార్యకర్తల్ని తన నేతల్ని గ్రౌండ్ లెవెల్లో మోసం చేయడమే కదా అక్కడ టీడీపీ వాళ్ళని. సరే, ఇప్పుడు ఇంకోటి దీంతో పాటు ఒక బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్ల గురించి చెప్పారు సార్. ఇది ఎమ్మెల్యేకి నెక్స్ట్ మినిస్టర్లకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. మరి ఇక్కడ ఒక అమ్మగారిని ఏకంగా తెలంగాణలో పార్టీ పెడితే వాళ్ళకి డబ్బులు సాయం చేయడం ఏంటి, ఆవిడ అక్కడ తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు శాసించే స్థాయికి రావడం ఏంటి, అక్కడి నుంచి ఒక పాశుపశాస్త్రంగా. అంటే ఇక్కడ మీకు ప్రాసెస్లో మీరు గమనించారా, తెలుగుదేశం 42 ఏళ్ళ పార్టీ ఇంత పెద్ద గీత ఉంటే దాని గురించి ఎవరిని చర్చించకుండా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చర్చించేలా చేశారు మీడియా అంతా. అల్లల్లే ఆ బొగని ఛానల్ ఆ పౌడర్ డబ్బాడు కలిపి. ఇప్పుడు ఏంటి చేశారు తెలుసా, వీళ్ళిద్దరిని రబ్బర్ పెట్టి చేసి కర్టెన్ తీసి కాంగ్రెస్ అధ్యక్షురాల మీద చర్చించే ఉదంతానికి తెరలేపారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక పార్టీని నడిపించే స్థాయిలో, ఒక పత్రికలు శాసించే స్థాయిలో ఉంటూ కూడా ఇలాంటి దిక్కుమాల లీకులు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే నేను 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబుకి ఆ స్టామినా లేదు, కోల్పోయాడు, టీడీపీ ఇంకా లేవదని ఆ పత్రికలు కూడా గుర్తించాయా అన్న అనుమానం కలుగుతోంది.